78 ఏళ్లు గడుస్తున్నా దళితులపై వివక్ష ఆగటం లేదు. తాజాగా కర్ణాటక జిల్లాలో ఒక సంఘటన వెలుగు చూసింది. కర్ణాటక జిల్లాలోని కొప్పల జిల్లా యలబుర్గి తాలూకాలో ఆగస్టు 17న సంగనాల గ్రామంలో దళిత యువకుడు యమునారప్ప కటింగ్ చేయించుకోవడానికి వెళ్తే అక్కడున్న కటింగ్ షాపు యాజమాన్యం నువ్వు తక్కువ కులవాడివంటూ నీకు కటింగ్ చేయనంటూ ఆయనతో తగాద పెట్టుకొని కత్తితో పడిచి చంపిన ఘటన అక్కడ జరిగింది. ఈ ఘటన జరిగిన విషయాన్ని తెలుసుకున్న కొప్పల జిల్లా ఎంఆర్పిఎస్ అధ్యక్షుడు కె సుభాష్ గారు కర్ణాటక రాష్ట్ర అధ్యక్షుడు బి నరసప్ప దండోరా దృష్టికి తీసుకెళ్లారు. ఈ ఘటనపై ఆరా తీసిన నరసప్ప కొప్పులకు బయలుదేరి వాళ్ళ కుటుంబ సభ్యులతో మాట్లాడి మనోధైర్యం చెప్పారు. అక్కడికి విచ్చేసిన పోలీసులకి ఇలాంటి అకృత్యాలు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ పోలీసులకు విన్నవించారు. మాదిగ దండోరా కార్యకర్తలైన శివపు గంగాధర్, మహాదేవ్ పలువురు ఈ ఘటనలో వాళ్ళకి ధైర్యం చెప్పే కార్యక్రమంలో పాల్గొన్నారు. దీనిపై కూడా ఘటనకు సంబంధించి పోలీసులు స్పందిస్తూ ప్రభుత్వంతో మాట్లాడి తగిన పరిహారం ఇప్పిస్తామని అన్నారు. ಈ ಒಂದು ಸೂಕ್ತ ತನಿಖೆ, ಈ ತನಿಖೆಯಲ್ಲಿ ಯಾರ್ಯಾರು ಕೈವಾಡಿದೆ, ಯಾವ ಉದ್ದೇಶಕ್ಕೆ ಕೊಲೆ ಆಗಿದೆ, ಇದು ಕಾರಣ ಸತ್ಯಾಸತ್ಯತೆಯನ್ನು ಬಯಲಿಗೆ ಬರಬೇಕು, ಸತ್ಯವನ್ನು ಹೊರಗೆ ಬರಬೇಕು. ಅಂಥ ವ್ಯಕ್ತಿಯಿಂದ ಯಾರಾದರೂ ಕೈವಾಡಿದರೆ ಅಂಥ ವ್ಯಕ್ತಿಗಳನ್ನು ಕೂಡ ಪತ್ತೆ ಹಚ್ಚಿ ಬರುವಂಥ ಚಾರ್ಜ್ ಶೀಟಲ್ಲಿ ಸೇರಿಸ್ಕೊಳ್ಬೇಕಂತೇಳಿ ನಾವು ಒತ್ತಾಯ ಮಾಡ್ತಾ ಇದ್ದೀವಿ. ಇವತ್ತಿನ ಸಂದರ್ಭದಲ್ಲಿ ನಮ್ಮ ಸಮುದಾಯದ ಮುಖಂಡರುಗಳು, ಹಲವಾರು ಮುಖಂಡರುಗಳು ಬಂದು ಹೋಗಿದ್ದಾರೆ ಸಂಗನಾಳ ಗ್ರಾಮದಲ್ಲಿ. ಈಗಾಗಲೇ ನಾವು ಮಧ್ಯರಾತ್ರಿ ದುರ್ಗಮ್ಮ ದೇವಸ್ಥಾನದಲ್ಲಿ ಕೂತ್ಕೊಂಡು ನಾವು ಮಾತನ್ನು ಕೊಡ್ತಾ ಇದ್ದೀವಿ. ದೇವಿ ಆಶೀರ್ವಾದವನ್ನು ಈಗ ತಾನೇ ಪಡೆದಿದ್ದೀವಿ. ದಯವಿಟ್ಟು ಆ ಕುಟುಂಬಕ್ಕೆ ನಾವೆಲ್ಲರೂ ಕೂಡ ರಕ್ಷಣೆಯಾಗಿ ನಿಲ್ಲಬೇಕು. ಆ ಕುಟುಂಬಕ್ಕೆ ನಾವು ಸಾಂತ್ವನ ಹೇಳಿ ಧೈರ್ಯ ತುಂಬುವಂಥ ಕೆಲಸ, ಸಮುದಾಯದ ಕೆಲಸ ಮಾಡಬೇಕಂತ ಹೇಳಿ ಮಾದಿಗ ದಂಡೋರ ಕೊಪ್ಪಳ ಜಿಲ್ಲಾಧ್ಯಕ್ಷರಾದಂಥ ಕೆ ಸುಭಾಷ್ ಅವರು, ಹಾಗೆಯೇ ನಮ್ಮ ಕಾರ್ಯಾಧ್ಯಕ್ಷರಾದಂಥ ಗಂಗಣ್ಣವರು, ಕೊಪ್ಪಳ ಕಾರ್ಯಾಧ್ಯಕ್ಷರಾದಂಥ ಗಂಗಣ್ಣವರು ಈ ಕಾರ್ಯಕ್ರಮದಲ್ಲಿ ಬಂದಿದ್ದಾರೆ. ಹಾಗೆ ನಮ್ಮ ಕಾಟಗಿ ತಾಲೂಕು ಅಧ್ಯಕ್ಷರಾದಂಥ ಶಿವಣ್ಣವರು ಬಂದಿದ್ದಾರೆ. ಗಂಗಾವತಿ ತಾಲೂಕು ಅಧ್ಯಕ್ಷರು ಮಹಾದೇವ್ ಅವರು ಬಂದಿದ್ದಾರೆ.